హలో హాయ్ ఆగస్టుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సును ఏ దేశం నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి భారతదేశం. సమాధానం ఆప్షన్ డి భారతదేశం. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఈ అంతర్జాతీయ సదస్సు యొక్క థీమ్ స్థిరమైన వ్యవసాయ ఆహార వస్తువుల వైపు పరివర్తన. భారతదేశం 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సును న్యూఢిల్లీలోని పూసా ఇన్స్టిట్యూట్లో 66 సంవత్సరాల తర్వాత 2024 ఆగస్టు 2 నుండి 7 వరకు నిర్వహించింది. ఇది చివరగా 1958లో నిర్వహించబడింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సదస్సును అంతర్జాతీయ సంఘం నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సుమన్ శర్మ, ఆప్షన్ బి ప్రీతి సుడాన్, ఆప్షన్ సి ప్రదీప్ కుమార్ జోషి, ఆప్షన్ డి రాజీవ్ నయన్. సమాధానం ఆప్షన్ బి ప్రీతి సుడాన్. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము డాక్టర్ మనోజ్ సోని తర్వాత యూపీఎస్సీ యొక్క కొత్త చైర్పర్సన్గా మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అయిన ప్రీతి సుడాన్ను జూలై 31, 2024 జూలైలో నియమించారు. యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుడాన్ నియామకం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం జరిగింది. యూపీఎస్సీ 1950లో స్థాపించబడింది. ఇది ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 52వ గవర్నర్ల సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి బెంగళూరు. మీ సమాధానం ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ఆగస్టు 2, 2024 రాష్ట్రపతి భవన్లో జరిగిన 52వ గవర్నర్ల సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. 1949లో మొట్టమొదట జరిగిన గవర్నర్ల కాన్ఫరెన్సు భారతదేశంలో పాలన మరియు పరిపాలనా సమస్యలను ప్రస్తావిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ 2024ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి మయన్మార్, ఆప్షన్ డి భారతదేశం. సమాధానం ఆప్షన్ డి భారతదేశం. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు భారత పరిశ్రమల సమాఖ్య 2024 ఆగస్టు 6 నుంచి 8 వరకు న్యూఢిల్లీలో బిమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ను నిర్వహించారు. బిమ్స్టెక్ దేశాల మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడి, 300 మంది వాటాదారుల వాణిజ్యం, కనెక్టివిటీ, ఇంధన భద్రత, సమ్మిళిత వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిపై చర్చిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.